నమస్తే అండి. 2 రోజుల నుంచి బాగా వినిపిస్తున్న పేరు జేఎం రవి. ఈ జేఎం రవి అంటే తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరో. తెలుగులో కూడా చాలా సినిమాలు ఇతనికి అయితే వచ్చినాయి అనమాట. బట్ ఇది ఒక రంగుల ప్రపంచం అని చెప్పడానికి ఇతని లైఫ్ ఒక నిదర్శనం. ఎందుకంటే చూడడానికి అద్భుతంగా కనిపిస్తాడు. ఫ్యామిలీ అంతా కూడా బాగా సెటిల్ అయింది. ఈయన బ్రదర్ కావచ్చు, వీళ్ళ ఫాదర్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు. వీళ్ళ బ్రదర్ ఇటీవల చిరంజీవి గారితో మంచి సినిమా తీసినాడు, గాడ్ ఫాదర్. సో మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది, మంచి సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు కూడా చేస్తున్నాడు జేఎం రవి. ఇలాంటి క్రమంలోనే ఇతనికి సంబంధించి ఫ్యామిలీ ఇష్యూస్, తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నాడు. సో 1989 నుంచి 1989 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మూడు సినిమాలు రావాల్సి ఉంది ఈ సంవత్సరం. ఇలాంటి క్రమంలోనే ఇతని లైఫ్ లో జరుగుతున్నటువంటి ఒడిదుడుకులు, ఇతని భార్యతో ఇతనికి ఉన్నటువంటి గొడవలు, ఇతనికి ఒక పిల్లాడు అనుకుంటా. సో ఆ పిల్లాడిని దగ్గరికి రానికపోవడం, స్కూల్కి పంపించే విధంగా ఆ పిల్లాడిని కలవనీయకపోవడం,